హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు SLNS టెల్. ఈరోజు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో మనము ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ గురించి నేర్చుకుందాం. ఇటీవల చూసుకుంటే భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ మీద ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏంటిది, అసలు ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ ఏంటిది, ఎప్పుడు స్టార్ట్ చేసారు, దీని మీద సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చింది అనేది మనం ఈరోజు క్లాస్లో మనము నేర్చుకుందాం. ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అని మనం ఇక్కడ రాసుకున్నాము. అయితే సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందంటే ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. దాన్ని వర్డిక్ట్ అంటాము. ఈ తీర్పు ఎందుకు ఇచ్చింది అనేది ఇప్పుడు మనము నేర్చుకోవాలి. ఇదే మనము సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా, అటు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా మనము ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ గురించి మనము క్లియర్గా నేర్చుకుందాం. అయితే ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీము ఎప్పుడు భారత ప్రభుత్వం ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే ఇక్కడ చూడండి, 2017లో స్టార్ట్ అయింది ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్. ద ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఫైనాన్స్ బిల్. 2017 నుంచి ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అనేది స్టార్ట్ అయింది. ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ యొక్క తాత్పర్యం ఏంటిది, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిదంటే సామాన్యుడు అంటే ఒక కామన్ పర్సన్ కూడా ఈ ఎలక్ట్రల్ బాండ్ అనేది కొనవచ్చు. ఒక సెలబ్రిటీ కూడా ఈ ఎలక్ట్రల్ బాండ్ అనేది కొనవచ్చు. ఒక వ్యాపారవేత్త, ఒక బిజినెస్ పర్సన్ కూడా ఈ ఎలక్ట్రల్ బాండ్ అనేది కొనవచ్చు. లిమిట్ లేదు, ఒకటి కొనవచ్చు, ఎన్నైనా కొనవచ్చు. ఇవి కొన్న ఎలక్ట్రల్ బాండ్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పార్టీస్, పొలిటికల్ పార్టీస్కి వాళ్ళు డొనేట్ చేస్తారు. పొలిటికల్ పార్టీస్కి డొనేట్ చేస్తే ఆ పొలిటికల్ పార్టీస్ ఈ ఎలక్ట్రల్ బాండ్ వల్ల పార్టీకి ఫండింగ్ అనేది తెచ్చుకుంటారు. అదే ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ యొక్క ముఖ్యమైన తాత్పర్యం. ఇట్లా మనము స్కీమ్ యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్ అనేది నేర్చుకుంటే ఈజీగా గుర్తుంటుంది. అయితే ఇటీవల మనకి సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందంటే ఈ ఎలక్ట్రల్ బాండ్ అనేది, ఈ స్కీమ్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని ఒక తీర్పు ఇచ్చింది. ఎందుకంటే ఈ ఎలక్ట్రల్ బాండింగ్ వల్ల ఏం జరుగుతుందంటే మన ఆర్టికల్ 19 అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వైలేట్ అవుతుంది ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ ద్వారా అని సుప్రీంకోర్టు వారి యొక్క వర్డిక్ట్లో మనకి తెలుస్తుంది. ఓకే, సో దీనివల్ల ఎంతెంత రెవెన్యూ జనరేటెడ్ అనేది కూడా మనము తెలుసుకోవాలి. ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ ఇప్పటి వరకు చూసుకుంటే 16,000 కోట్ల రూపాయల రాబడి వచ్చింది అని మనకి ఎలక్షన్ కమిషన్ ద్వారా మనకి తెలుస్తుంది. ఓకే, అయితే ఈ అమౌంట్ ఏ పార్టీ వారికి ఎంతెంత వచ్చింది అనేది చూసుకుంటే బీజేపీకి 6,566.12 కోట్ల రూపాయలు, కాంగ్రెస్కి చూసుకుంటే 1,123.31 కోట్ల రూపాయలు, తృణమూల్ పార్టీకి చూసుకుంటే 1,092.98 కోట్ల రూపాయలు, బీజేడీకి చూసుకుంటే 774 కోట్లు, డిఎంకేకి 616, బీఆర్ఎస్కి 383.65 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్సీకి చూసుకుంటే 382.65 కోట్ల రూపాయలు, టీడీకి చూసుకుంటే 146.6 కోట్ల రూపాయల ఆదాయము. ఇది అఫీషియల్గా మన ఎలక్షన్ కమిషన్ వారు చెప్పడం జరిగింది ఈ పార్టీస్కి ఎంతెంత ఆదాయం వచ్చిందని. అయితే ఇటీవల చూసుకుంటే సుప్రీంకోర్టు వారి యొక్క తీర్పులో అన్ని పాయింట్స్ యాడ్ చేసింది. ఈ పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ ఇట్లా ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ ద్వారా ఇది అన్కాన్స్టిట్యూషన్ అని వారి యొక్క తీర్పులో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరు కొంటున్నారు, వారి పేరు ఏంటిది, వారి యొక్క వివరాలు ఏంటిది అని కూడా సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ నుంచి వివరాలు కోరింది అని కూడా మనకి తీర్పు ద్వారా తెలుస్తుంది. ఓకేనా, సో ఇట్లా ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యమైన పాయింట్ ఏంటిదంటే ఇప్పుడు ఈ బాండ్ గురించి, స్కీమ్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ఎవరు అమ్ముతారు, ఎవరికి అథారిటీ అనేది కూడా మనము తెలుసుకోవాల్సిన విషయం ఉంది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ ది ఓన్లీ సెల్లర్ ఆఫ్ దీస్ బాండ్స్. ఓకే,
ఏ బ్యాంకు కూడా అధికారం లేదు ఎలక్ట్రాల్ బాండ్ స్కీమ్ అమ్మాలన్నా. ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఈ ఎలక్ట్రాల్ బాండ్ అనేది అమ్ముతుంది. అయితే మన కోర్టు యొక్క ఆర్డర్స్ ప్రకారం చూసుకుంటే ఎవరు అమ్మిరు వారి యొక్క వ్యక్తిగత వివరాలు కూడా కోర్ట్ ఆర్డర్లో ఉన్నది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేయాల్సింది ఉంది. ఇప్పటివరకు ఎంతమంది ఈ బాండ్స్ కొన్నారు, ఏ పార్టీకి డొనేట్ చేసిరు, వారి యొక్క వివరాలు ఏంటిదనేది కూడా ఈ కోర్టు ఇచ్చిన తీర్పులో ఈ పాయింట్స్ అన్ని కూడా యాడ్ చేసి ఉన్నది. ఓకే, సో ఇట్లా మనము తెలుసుకుంటే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఈజీగా తెలుస్తుంది ఈ ఎలక్ట్రాల్ బాండ్ స్కీమ్. ఓకే, సో మనకి ఎప్పుడైనా ఎలక్ట్రాల్ బాండ్ స్కీమ్ గురించి రానున్న ఎగ్జామ్స్లో ఏదైనా అడిగితే ఇట్లా మనకి పాయింట్స్ అని గుర్తుంటే ఈజీగా వాటికి సంబంధించిన ఆన్సర్స్ అనేది ఈజీగా అతి తక్కువ సమయంలో మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మన ఈరోజు క్లాస్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.